రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి అయితే బెయిల్ మంజూరైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి లిక్కర్ కేసుకి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు అయితే తాజాగా బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇక ఆయన తిహార్ జైలు నుంచి బయటకి రానున్నారు. రెడీగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి అయితే బెయిల్ మంజూరైంది. ఇక సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి అయితే కేజ్రీవాల్ బయటకు రానున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి అయితే ఊరట లభించింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, మద్యం విధానానికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం లిక్కర్ స్కామ్ అన్నది ఒక పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక ఇష్యూగా మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము సీఎం కేజ్రీవాల్, అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అలాగే అప్పుడు డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియాతో మొదలు పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా కీలకమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా గతంలోని ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే అందరినీ అరెస్ట్ చేశారు. దాంట్లో కొంతమంది వాళ్ళకి సాక్షులుగా మారిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బెయిల్ మంజూరు చేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు చేయడంతో మొత్తం ఆ కేసులో ఉన్న దాదాపుగా అందరూ కీలకమైన నేతలందరికీ వచ్చినట్టుగా అయితే మనం చెప్పాల్సి వస్తుంది మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పటికీ ఈడీ కేసులో గతంలోనే బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ కేసు కరెక్ట్ గా ఈ ఈడీ కేసులో బెయిల్ రావడానికి జస్ట్ ఒక రోజు ముందు మాత్రమే సిబిఐ కూడా తమ కేసు నమోదు చేయడము, అందులో అభియోగాల్లో కేజ్రీవాల్ ని ముఖ్యంగా చూపించిన నేపథ్యంలో ఆ కేసు పైన కూడా కంపల్సరీ బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఫైనల్ గా ఇవాళ సిబిఐ కేసులో కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనైతే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ మొత్తం కేసుని జస్టిస్ సూర్యకాంత్ అలాగే ఉజ్వల్ భుయాన్ అనే వాళ్ళిద్దరూ ఆ బెంచ్ దీన్ని విచారణ చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం గా ఉన్న వ్యక్తి ఈ మొత్తం కేసులో కీలకమైన నాయకుడు, ఆయన వల్లనే మొత్తం స్కామ్ జరిగింది కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అనే విధంగా ఓవైపు సిబిఐకి సంబంధించిన అడ్వకేట్స్ వాదిస్తే, మరోవైపు మాత్రం తను ఏదైతే ఇప్పటికీ ఈ కేసులో ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత ఎవరైనా సరే నిందితులు కానివ్వండి, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొక జైల్లో పెట్టడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. అది ఏదైతే రాజ్యాంగ న్యాయస్థానాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆయన వెంటనే ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఫైనల్ గా ఉజ్వల్ కానివ్వండి అలాగే సూర్యకాంత్ ఇద్దరు కలిపి ఆయనకి బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి చేశారు. బట్ అయితే కొన్ని షరతులు అయితే విధించారు. ఆయన ఖచ్చితంగా పూచికత్తు సమర్పించారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ ని కోర్టులో సరెండర్ చేయాలి. అంతేకాకుండా ఆ దేశం విడిచి వెళ్లాలి మాత్రం ఖచ్చితంగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలంటూ తనకి కొన్ని షరతులు విధించారు. దీనికి తోడు ఎవరైనా సరే సంబంధం ఉన్న వ్యక్తులు లేకపోతే ఈ కేసుకి కనెక్టెడ్ గా ఉన్న ఏ వ్యక్తుల్ని కూడా మీరు డైరెక్ట్ గా సంప్రదించకూడదు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సాక్ష్యాలు వాటిని తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదు అని కూడా ఒక విషయాన్ని అయితే కోర్టు చెప్పింది మొత్తం. రైట్, థ్యాంక్ యూ చిదంబరం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.